ఈ చిట్టి గోల్లో పడి చిక్కిరిల్ని పట్టించుకోవడమే మర్చిపోయాను. నిన్న వాటికి నేను పెరుగన్నం పెట్టాను. సరే ఈరోజు వాటికి కొంచెం వెరైటీగా ఉంటుందిలే అని ఎగ్ కలిపాను. చాలా హ్యాపీగానే కలిపా. ఇందులో నేను ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియోస్ ఉంటే అప్లోడ్ చేసేసా. అవి అప్లోడ్ చేసినప్పుడు నాకు సడన్గా ఒకటి స్ట్రైక్ అయిందనమాట మైండ్కి. ఏంటంటే చిట్టికి మొత్తం 6 పిల్లలు ఉండాలి, కానీ నేను పెట్టిన వీడియోలో నాకు 5 కనిపిస్తున్నాయి. అసలు ఇంకొకటి ఏమైంది, ఇది అటు ఇటు తిప్పుతుంటే ఎక్కడన్నా తప్పిపోయిందా, లేకపోతే బాగుందని ఎవరన్నా తీసుకువెళ్ళిపోయారా? అసలు నాకు నిన్న ఈ విషయమే గుర్తుకు రాలేదు. అసలు నేను చూడలేదు ఆ వీడియోలో కూడా. అవి రియల్గా వచ్చినా కానీ అసలు నేను దీని గోల్లో పడిపోయాను, కానీ వాటిని పట్టించుకోవాలా. ఇక నుంచి చిట్టీతో పాటు వాటి పిల్లల్ని చిక్రీగాళ్ళని కూడా పట్టించుకోవాలి. నేనైతే ఇక ఇలా ఉండగా మా బజార్లోకి ఎండు చేపలు అంటూ వచ్చారు. ఎండు చేపలంటే నాకు చాలా ఇష్టం. కొంతమందికి ఇటు వాసన కూడా పడదు, ముక్కు మూసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారు. మా హస్బెండ్కి కూడా పడదనమాట. ఇవి కొనేలోపు ఈ చిట్టి అయితే వచ్చింది. ఇది ఒక్కటే వచ్చింది, దీని పిల్లల్ని తీసుకురాలేదు. మళ్ళీ ఇదొక టెన్షన్, పిల్లలు ఎక్కడ పెట్టిందిరా బాబు అని చెప్పి మళ్ళీ అదంతా వెళ్ళి వెతికా, నాకు ఎక్కడా కనిపించలేదు. సర్లే అవి నైట్ అంతా తిరుగుతాయి కదా, డే టైం ఎక్కడైనా పడుకున్నాయేమో, ఈవినింగ్ ఏమైనా వస్తాయేమో చూడాలి. కానీ ఇంకొకటి ఏంటంటే నేను 2 డేస్కి ఊరెళ్తున్నా. మరి నేను వచ్చేలోపు ఇవి ఏమవుతాయో కూడా నాకు తెలియదు. దేవునైతే కోరుకుంటున్నా మంచిగా క్షేమంగా ఉండాలని.